सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर ज़िला महबूब नगर मुस्तक़र के मोहल्ले रामाया बौली में वाक़ अर्बन हेल्थ सेंटर में वर्ल्ड CPR डे मनाया गया। इस प्रोग्राम में मुश्ताक रशीद काउंसलर व डिप्टी फ्लोर लीडर MIM ने शिरकत की। इस प्रोग्राम से डॉक्टर श्रीधर रेड्डी DMHO ने खिताब करते हुए CPR की अहमियत पर रोशनी डाली और डॉक्टर संध्या PONCD ने CPR का अमली मुजाहरा पेश किया। वहीं इस प्रोग्राम से डॉक्टर श्रीकांत और डॉक्टर गायत्री ने भी खिताब किया, जबकि मुश्ताक रशीद ने अपने खिताब में कहा कि वार्डों में साफ़ सफाई का ख़ास ख्याल रखें। उन्होंने आशा वर्कर्स, आंगनवाड़ी टीचर्स से गुजारिश की कि वो घर घर पहुंचकर हिफ्ज़ान सेहत के बारे में अवाम में शोर बेदार करें। మనము ఇంకెవరైనా వేరే వాళ్ళు అనుకోండి మార్చుకుంటూ చేసుకోవచ్చు CPR అనేది కొద్దిసేపు 2 మినిట్స్ మీరు 2 మినిట్స్ ఇంకొక 2 మినిట్స్ మీరు 2 అట్లా టీల్ అంబులెన్స్ వచ్చే వరకు కూడా CPR అనేది చేయొచ్చు. ఒకసారి అంబులెన్స్ వచ్చినాక అంబులెన్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఆక్సిజన్ పెట్టుకొని CPR చేసుకుంటూ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారు. సో దీంట్లో ఇంకొక డౌట్స్ కూడా వస్తాయి మనకి. మనం చేస్తుంటే రిప్స్ ఇరిగిపోతాయి కదా అని కూడా చాలామందికి భయం అవుతుంది. రిప్స్ కొంచెం ఇరిగిపోతాయి అయినా కూడా ఏం కాదు. మనం ఒక మనిషిని సేవ్ చేసినామంటే రిప్స్ మళ్ళీ తర్వాత అతుకుతాయి. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి CPR మాత్రం చేయాలి. మనం చేసేటప్పుడు సౌండ్ కూడా వస్తుంది, రిప్స్ కొద్దిగా టప్ టప్ అన్న సౌండ్ కూడా వస్తుంది. అయినా కూడా భయపడకుండా మనం ఏ పాయింట్ అయితే చెప్పినామో ఆ పాయింట్లో CPR కంటిన్యూ చేస్తుండాలి. ఓకేనా? అయితే ఉట్టి CPR చేస్తేనే మనం సర్వే చేయొచ్చా అంటే మనం ఇదాక చెప్పినట్టు 50% ఛాన్సెస్ ఉంటాయి. అయితే CPRతో పాటు మనకి AED అని ఒకటి ఉంటుంది. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏం చేస్తామంటే మనము దీంట్లో ఒక గుండెకి కరెంట్ షాక్ ఇస్తాం. సో మనం ఇందాక చెప్పినాం కదా 2 మినిట్స్ సైకిల్ చేస్తూ 2 మినిట్స్ చూసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. సో ఇది ఒకవేళ అవైలబుల్ ఉందనుకోండి, 2 మినిట్స్ సైకిల్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఇది ఉంటే మాత్రం ఇమీడియట్గా మనం దీనికి అప్లై పెట్టి షాక్ ఇవ్వచ్చు. సో ఇది కూడా చాలా సింపుల్ ఉంటుంది. దీంట్లో ఏముండదు, ఒక పవర్ బటన్ ఇట్లా ఉంటుంది చూడండి, ఇక్కడ స్టెప్స్ వీలేజ్ చూడండి. మనం అనుకుంటాం కానీ ఎంత హార్డ్ ఉంటుందో తెలుసా, మన బాడీ ఎంత హార్డ్ ఉంటుందో ఇది కూడా అట్లా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది.